ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరమగీతము 2వ అధ్యాయము 4వ వాక్యము చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 నుండి చదువుకుందాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీద ఉన్న ద్రాక్ష రసంతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందరు, ఇదిగో మనలను రక్షించును అని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము. ప్రభువునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము చదువుకున్న వాక్య భాగంలో సంఘము ఇచ్చిన సాక్ష్యమును మనం చూస్తున్నాం, లేక సంఘము పాడిన గీతమును మనం చూస్తున్నాం. ఆ సంఘము పాడుకున్న ఆ పాటలో ఒక చిన్న భాగం మాత్రమే మనం చదువుకున్నాం. అందులో మనము గమనించినప్పుడు, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అని సంఘము ఇక్కడ ప్రభు ఏర్పాటు చేసిన విందును గురించి గానం చేస్తున్నది. ఇందులో నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. విందు ఏర్పాటు చేసినది ఎవరు? విందు ఏర్పాటు చేసినది ఎవరు? యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6 మనం చూసినప్పుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను అని ఇక్కడ చూస్తాం. ఇదే వాక్య భాగంలో కొన్ని సంగతులు ఉన్నవి. మొదట మనము గమనిస్తున్నాము, విందు ఏర్పాటు చేసినది ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఇక్కడ మనం చూస్తున్నాం. పరలోకపు దేవుడు, సకల సృష్టికర్తైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఒక విందు ఏర్పాటు చేశారు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. రెండవదిగా మనం చూస్తే, ఆ విందు ఎక్కడ ఏర్పాటు చేయబడింది అనే సంగతి కూడా మనం చూస్తున్నాం. విందు ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే ఈ పర్వతం మీద అని చెప్పారు. ఈ పర్వతం మీద అని చెప్పగల ఉద్దేశం ఏంటంటే, అది ఎవ్వరికి మరుగుగా ఉండేది కాదు, ఉన్నది కాదు. సకల మానవులకు ప్రత్యక్షపరచబడినది అనే సంగతి ఆ వాక్యము ద్వారా దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. ఈ ప్రపంచం యొక్క మధ్యస్థానంలో ఇశ్రాయేలు దేశంలో ఆ యెరూషలేము, ఇశ్రాయేలుకు రాజధాని అయినటువంటి ఆ యెరూషలేము పట్టణానికి
వెలుపట ఆ కల్వరి కొండలో లేక గొల్గోత అనే స్థలంలో ఆ సైన్యములకు అధిపతి యెహోవా విందును ఏర్పాటు చేశారని దేవుని వాక్యంలో దేవుడు తెలియచేస్తుంటున్నాడు. మనం స్వార్థలలో గమనిస్తే లూకా స్వార్త 23వ అధ్యాయము 33వ వాక్యములో, అలాగే యోహాను స్వార్త 19వ అధ్యాయము 17వ వాక్యంలో ఈ సంగతులు చూడవచ్చు. ఇక మూడవదిగా మనము గమనించినప్పుడు ఈ విందు ఎవరి కోసం లేక ఎంతమంది కోసం అనే సంగతి మనం ఆలోచన చేసినప్పుడు యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6లోనే సమస్త జనముల నిమిత్తము అని చెప్పాడు. సమస్త జనముల నిమిత్తం, ఒక ప్రాంతానికి కాదు, ఒక జాతి ప్రజలకు కాదు, సమస్త జనులకు అనే సంగతి మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో ఆయన చేసిన బోధల్లో ఒక సంగతి మనం ఆలోచన చేసినప్పుడు లేక గ్రహించినప్పుడు, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యంలో ఆయన ఈ రీతిగా తెలియపరుస్తుంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని ఆయన చెప్పారు. సమస్త జనులారా అని ఆయన సమస్త జనులకు ఆహ్వానం అందించారు. విషయాల్లోనే చెప్పారు, సమస్త జనముల నిమిత్తము ఆయన విందు ఏర్పాటు చేశారు అని అక్కడ తెలియచేశారు. స్వార్థల్లో ప్రభు అదే సంగతి చెప్తున్నారు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని ఆయన చెప్తున్నారు. కీర్తనలో 49వ కీర్తన మొదటి వాక్యం, 50 కీర్తన మొదటి వాక్యంలో సర్వదేశములారా అని ఆయన ఆహ్వానిస్తున్నారు. దేవునికి పక్షపాతం లేదు. మనము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38లో చూస్తే దేవుడు పక్షపాతి కాడు అని చెప్పాడు. యూదులకు మాత్రమే కాదు, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యులకు దేవుడు కాదా? అవును, అన్యులకు దేవుడే, సమస్త జనులకు దేవుడే, సర్వ సృష్టికి ఆయన కర్త కాబట్టి ఏ భేదము లేకుండా, పక్షపాతం లేకుండా సకల మానవుల కోసం ఆయన విందు ఏర్పాటు చేశారు. సమస్త జనులనే పిలుస్తున్నారు. ఆయనలో పక్షపాతం లేదు అని దేవువాక్యం తెలియచేస్తుంది. దేవుడిలోనే పక్షపాతం ఉంటే దేవుడు ఎలా అవుతాడు? ఆయనలో పక్షపాతం లేదు. దేవుడే చెప్పారు, నాలో పక్షపాతం లేదు అని చెప్పారు. చెప్పడమే కాదు, క్రియాత్మకంగా ఆయన కార్యములు నెరవేర్చి చూపించారు. నాలుగవదిగా మనము ఈ విందుని గురించి గమనించినప్పుడు విందు యొక్క శ్రేష్టత, అమూల్యత దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 25:6 మనం చూద్దాం. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీదనున్న ద్రాక్షరసంతో విందు చేయను, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయను అని చెప్పాడు. దేవుడు చేసే విందు ఎలాంటిది అనే సంగతి మనం చూసినప్పుడు మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను అని చెప్పాడు. మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను. ఈ విందు లోక సంబంధమైన విందు కాదు సుమా.
మనం ముందుగా జ్ఞాపం చేసుకున్నాము. పరలోకపు దేవుడు చేస్తున్న విందు అని మనం చూస్తాం. సైన్యములకు అధిపతికు యెహోవా చేస్తున్న విందు, సమస్త జనముల కోసము చేస్తున్న విందు అని మనం చూస్తాం. ఆ విందు యొక్క శ్రేష్టత, ఆ విందు యొక్క ప్రాముఖ్యత, ఆ విందు యొక్క అమూల్యత మనం గమనిస్తే క్రొవ్విన వాటితో ఆయన విందు చేయము అని చెప్పాడు. ఏమిటి ఇది యొక్క భావం? పాత నిబంధనలో అర్పించే బలులు అవి నిర్దోషముగా ఉండాలి, యథాభిప్రాయం కలిగి ఉండాలి, క్రొవ్వినమై ఉండాలి, ఎటువంటి రోగం లేకుండా ఉండాలి, ఆ మచ్చ లేకుండా ఉండాలని చెప్పాడు. ఆ సంగతులు మనము దీని వాక్యంలో చూస్తున్నాం. పాత నిబంధనలో దేవుడు తెలియజేసిన బలులన్నీ వేటికి గుర్తుగా ఉన్నవి మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బలియాగానికి సాదృశ్యంగా ఉన్నవని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల ఛాయగలదియే కానీ దాని నిజస్వరూపం కలది కాదు అని చెప్పారు. మరి నిజస్వరూపం ఎక్కడ ఉన్నది? కొలస్స పత్రిక 2వ అధ్యాయము 9లో మనం చూస్తే నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పారు. కాబట్టి పాత నిబంధనలో దేవుడు తెలియజేసే బలులు అవి అక్షరార్థమైన బలులైనా లేక యెషయాలో మనం చదువుకునే ఈ బలి అయినా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పిన బలులుగా మనం గమనిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించారు. ఆయన జన్మ యొక్క పవిత్రత మనం గమనిస్తున్నాం. ఆయన జీవితంలో పరిశుద్ధత మనం చూస్తున్నాం. ఆయన జీవితకాలం అంతటిలో ఎలాంటి దోషం లేనివాడుగా జీవించినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అని చెప్పాడు. ఆయన ఎలాంటి దోషం లేనివాడు. మన పాపములను తొలగించడానికి ప్రాయశ్చిత్తార్థ బలిగా సరిపోయిన యాజకుడు అని చెప్పాడు. దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ బలియాగం గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ వచనంలో లేక మనం చదువుకున్న వాక్య భాగంలో పై భాగంలో క్రింది భాగంలో ఏం చెప్పారంటే మడ్డి మీదనున్న ద్రాక్షారసంతో విందు చేయను, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు చిందించిన రక్తం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ చెప్తున్నాడు. మనము పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వాక్యాల్లో ఈ రీతిగా మనము చూస్తుంటున్నాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగురు కదా అని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము అన్నమాట ఈ వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం ఎలాంటిదో మేము చూస్తున్నాం. నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, అమూల్యమైన రక్తము అని చెప్తున్నాడు. అంటే వేల కట్టడానికి సాధ్యం కాని రక్తం అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చిందించిన రక్తము అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం.
ఆ రక్తం గురించి యెషయాలో చెప్తున్నారు. ఆ స్వచ్ఛమైన ఆ తేరిన అనే భావంతో అని చెప్తున్నాడు. ఎటువంటి కల్మషం లేని ద్రాక్ష రసము అని అక్కడ చెప్పాడు. అక్కడ ద్రాక్ష రసం అంటే అర్థం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి పస్కాను ఆచరిస్తున్నప్పుడు ఆయన తెలియజేసిన సంగతులు, ఇది నా రక్తము అనగా అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అని చెప్పారు. పాత్రలో ద్రాక్ష రసం అది, కానీ ప్రభు చెప్తున్నారు ఇది నా రక్తము అని చెప్పారు. అంటే ఆ ద్రాక్ష రసం రక్తముగా మార్చబడుతుందని కాసుమా ఆ పోలికలో చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63లో గమనిస్తే, పై భాగంలో నా శరీరం తిని నా రక్తం త్రాగవాడి నిత్య జీవం కలవాడు అని తెలియజేస్తూ, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి అని చెప్పారు. యేసుక్రీస్తు వారు శిలువలో తను తాను బలిగా అర్పించుకున్నారు. ఆయన అర్పించుకున్నటువంటి ఆ శరీరానికి సాదృశ్యంగా, ఆయన చిందించిన అమూల రక్తానికి సాదృశ్యంగా మీరు ఈ కార్యం చేయండి అని ప్రభు చెప్పారు. ఇది ఆత్మీయ భావం. అక్షరార్థంగా బలైపోయారు, ఆత్మీయంగా మనం ఆచరిస్తున్నాం. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ పాత్ర అనగా ఈ రొట్టె ఆ యేసుక్రీస్తు వారి ఆ శరీరముగా, అంటే అక్షరార్థంగా యేసుక్రీస్తు వారి శరీరంగా మార్చబడదు. ఈ పాత్రలో ఉన్న ద్రాక్ష రసము ఆనాడు ప్రభు చిందించిన ఆ రక్తముగా మార్చబడదు, కానీ ఆత్మీయ భావంలో ప్రభు చెప్తున్నారు. ఆ సంగతి మనం గ్రహించాలి. సంగతులు గ్రహింపు లేక అనేక మంది గలిబిలి చెందుతున్నారు. గలిబిలేం అవసరం లేదు. ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్తలో చెప్పిన విషయాలు, లూకా సువార్తలో చెప్పిన విషయాలు, లేక కొరింథీ 11లో చెప్పిన విషయాలు యోహాను సువార్త 6వ అధ్యాయానికి అనుసంధానం చేసి ధ్యానం చేయాలి. ప్రత్యేకంగా 63లో మనకి జ్ఞాపం చేస్తున్నాం కదా, ప్రభు చెప్పిన విషయాలు, మనుషులు చెప్పిన విషయాలు కాదు. నేను మీతో చెప్పే సంగతులు ఆత్మయు జీవమై ఉన్నవి అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆ రొట్టె అక్షరార్థంగా ప్రభు శరీరం కాదు, ఆ పాత్రలో ఉన్న ద్రాక్ష రసం అక్షరార్థంగా ప్రభు రక్తంగా మార్చబడదు. ఆత్మభావంతో ప్రభు సంగతులు చెప్పారు. ఆ భావంతోనే మనము ఆ కార్యం నిర్వహించాలి. కానీ అది అక్షరార్థంగా భావంతో తీసుకుంటే దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదు. ఆ సంగతి మనం ఎరిగి ఆ రీతిగా ప్రభువును జ్ఞాపం చేస్తున్న ప్రభువును ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. 5వదిగా విందు యొక్క ఉద్దేశము లేక విందు యొక్క ఫలితాలు. విందు యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 25:7 మనం చూసినప్పుడు, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను అని చెప్పాడు. సమస్త జనం మీద ఒక ముసుకు ఉన్నదట, ఒక తెర ఉన్నదట. ఏమిటా తెర, ఏమిటా ముసుకు మనం గమనించినప్పుడు, ఒక విధంగా ధర్మశాస్త్రం ఒక ముసుగు అని చెప్పారు. కొరింథీ పత్రికలో ఆ సంగతులు చెప్పారు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు ఆ ముసుగు వారి ముఖాల మీద ఉన్నది. ఆ ముసుగు తొలగిపోయేంత వరకు ఆత్మీయ సత్యాన్ని వారు గ్రహించలేరని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా తెలియజేస్తారు. అదొక సంగతి. అయితే ఇక్కడ యూదులకు సంబంధించి కాకుండా
ఏం చెప్పాడు? సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగు అన్నాడు. సమస్త జనముల మీద పరచబడిన తెర అని చెప్పాడు. ఈ ముసుగు, ఈ తెర ఏమిటంటే పాపము అనే ముసుగు లేక పాపం అనే తెర. ఈ పాపాన్ని బట్టి మానవుడు ఏమనుభవిస్తున్నాడో 8లో చెప్పారు. మరణము అనుభవిస్తున్నాడు అని చెప్పాడు. దుఃఖము అనుభవిస్తున్నాడు అని చెప్పాడు. మరణము, దుఃఖం. ఈ పాపము ద్వారా మానవునికి సంక్రమించినది మరణము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని చెప్పారు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు, పొందలేకపోతున్నారని చెప్పారు. నేను వాక్యాన్ని మార్చి చెప్పలేదు. 1950 సంవత్సరానికి ముందుగా ఉన్నటువంటి తర్జుమాలో అలాగే ఉందని ఆనాటి భక్తులు తెలియచేయగా నేను విన్నాను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారని చెప్పారు. పోగొట్టుకున్నారు, పొందాలని ఆశిస్తున్నారు, పొందలేకపోతున్నారు. ఆ తర్జుమా కరెక్టే, ఈ తర్జుమా కరెక్టే, ఏది తప్పు కాదు. మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు పాపాన్ని బట్టి, పొందాలని ఆశిస్తున్నారు, పొందలేకపోతున్నారు. అది ఆ వాక్యం ఉన్నటువంటి సత్యం. అయితే దేవుడు ఏం చెప్తున్నారు? ఆ పాపం అనే ముసుగును కేవలం ముఖం మీద సుమా జన్మరీతిగా వచ్చిన పాపం, స్వభావ సిద్ధంగా మానవుల్లో ఉన్న పాపం, ఆ పాపాన్ని బట్టి నెమ్మది లేదు. పాపాన్ని బట్టి శిక్ష ఉన్నది, పాపాన్ని బట్టి నరకం ఉన్నది, నిత్యాగ్ని ఉన్నది. ఆ ముసుగును తీసివేయడానికి, ఆ స్వభావాన్ని మార్చివేయడానికి, పాప జీవితాన్ని మళ్లించి పరిశుద్ధులుగా మార్చి దేవునితో సమాధానపరచుకొని తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఒక శ్రేష్టమైన విందు ఏర్పాటు చేశారని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. పాపం అనే ముసుగును తీసివేస్తాడు అని చెప్పాడు. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను అని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 54 మనం చదువుకున్నప్పుడు, ఈ క్షయమనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమనేది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగుగాక అని ఈ వాక్యములను చూస్తాం. మరణము మృంగివేయబడెను, విజయమందు మరణము మృంగివేయబడెను అని చెప్పారు. మన విషయాలను చదువుకున్నాము. 25:8 మనం చూసినప్పుడు, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయను అని చెప్పారు. ఆ బలియాగం ద్వారా దేవుడు సిద్ధపరిచిన ఆ విందు ద్వారా సమస్త మానవుల మీద ఆ పరచబడిన, కప్పబడిన ఆ ముసుగును దేవుడు తీసేస్తున్నాడు. దేవుని న్యాయ తీర్పుకు లోను కాకుండా తప్పిస్తున్నాడు. నిత్యాగ్నికి వెళ్లకుండా తప్పిస్తున్నాడు. నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ విందు ద్వారా కలిగినటువంటి ఫలితాలు దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తుంటున్నాం. ఈ విందుని గురించి ఇంకా మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 25:8 దేవుడు ఈ రీతిగా తెలియపరుస్తున్నాడు. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయను.
ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయను అని చెప్పారు. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏర్పైనను, వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని అని ఈ వాక్య భావంలో మనం చూస్తున్నాం. మరణము లేదు, వేదన లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, నరకము లేదు. ఆ విందు ద్వారా కలిగిన గొప్ప ఫలితాలను దేవుని యొక్క గ్రంథంలో మనము గమనిస్తున్నాం. ప్రభునందు సోదరి సోదరులారా, సకల మానవుల కోసం, సర్వజనుల కోసం, ఒక దేశం కాదు, ఒక జనం కాదు, ఒక జాతి కాదు, ఒక ప్రజ కాదు, ఒక తరం కాదు, అన్ని తరాలలో ఉన్న సకల జనులకు పరలోకపు దేవుడే ఒక శ్రేష్టమైన విందును ఏర్పాటు చేశారు. ఆ సత్యము దేవుడి తన గ్రంథంలో రాయించారు. ఆరవదిగా ఆ విందును వచ్చి ప్రజలు తెలియచేసిన సాక్ష్యము గమనిస్తున్నాం. యెషయా గ్రంథము 25:9. ఆ దినమున జనులు ఈలాగున అందరూ, ఇదిగో మనలను రక్షించును అని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకునే యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అని జనులు సాక్ష్యం ఇస్తుంటున్నారు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఇదిగో మనలను రక్షించును అని మనము కనిపెట్టి ఉన్న మన దేవుడు అన్నాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యకు వస్తే వారు నిరాకరించారు. యోహాను సువార్త 1:11 దేవుడి ఆ మాటలు తెలియచేశారు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అని చెప్పారు. పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు నిలిచినప్పుడు పిలాతు ఏమన్నారు? ఆ మరణమునకు తగిన హేతువేది ఇతని నాకు కనిపించలేదు, ఇతనిని శిక్షించి విడుదల చేస్తానంటే వారు అన్నారు, వారిని సులభేమో 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 అని చెప్పారు. ఎందుకు ఇతడు ఏ న్యాయం చేశారు అని అడిగితే వారేమి జవాబు చెప్పలేదు, కానీ వారిని సులభేమో 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 అని చెప్పారు. ఆనాడు యూదులు నిరాకరించి పిలాతు ఎదుట వీరిని సులభేమో అని కేకలు వేసిన ఆ ప్రజలే అనగా యూదా జనాంగం. ఆ తర్వాత వారు ఏం చెప్పబోతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ మహిమతో అగ్నిజ్వాలలలో ప్రత్యక్షం కాబోయే ఆ దినములో ఒలీవ పర్వతం మీదకి దిగబోతున్న ఆ సమయంలో ఆ యూదులందరికీ కూడా ఆయన వైపు చూసి వారు చెప్పే మాట, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అని వారు ఆ రోజు చెప్తారు. ఆ రోజు ఆయన చూస్తారు, ఆయన ఎదుట తమ పాపాలు ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు. ప్రభు యేసుక్రీస్తు వారు వారి పాపాలను క్షమిస్తారు, వారిని తన దరి చేర్చుకుంటారు. ఆయనే రాజుల రాజుగా ఈ ప్రపంచాన్ని 1000 సంవత్సరములు పాలిస్తారు, నీతి పాలనగా జరిగిస్తారని దేవుని వాక్యంలో
దేవుడు తెలియచేశారు. ఈ విందుని గురించి అనేక సత్యాలు మనం ఆలకించాం. పరలోకపు దేవుడే విందు ఏర్పాటు చేశారు అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఆ పర్వతం మీద ఆ విందు ఏర్పాటు చేశారు అని మనం చూస్తాం. సమస్త జనముల నిమిత్తము ఆయన విందు ఏర్పాటు చేశారు అని చూస్తాం. ఆ విందు యొక్క శ్రేష్టత్వాన్ని చూస్తాం. ఆ విందు యొక్క ఫలితాలు మనం చూస్తాం. ఆ విందుని వచ్చి జనులు తెలియచేసే సాక్ష్యాన్ని మనం విన్నాం. ఈ సంగతులు ఆలకిస్తున్న నీవు ఆ విందులో పాలు పొంది ఉన్నావా? ఆ విందులో నీవు పాలు పొందకపోతే పరలోకంలో ప్రవేశింపలేవు. నిత్యత్వంలో దేవునితో నువ్వు జీవించలేవు. అనేక మంది దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు జరిగించిన ఆ శ్రేష్టమైన బలియాగాన్ని, ఆ శ్రేష్టమైన విందును బుద్ధిపూర్వకంగా నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. ఈ బలియాగములో నీవు విశ్వాసించకపోతే, ఈ విందులో నీవు పాలు పొందకపోతే, అదుగో నిత్యాగ్ని నీ కోసం సిద్ధంగా ఉన్నది. అపవాదికి నీ వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి అని ప్రభు ఒకరోజు నీతోనే చెప్తారు. ఈరోజు ప్రభుతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అని ఆయన పిలుస్తున్నారు. నీవు విశ్వసించకపోతే, ఆయన చెంతకు రాకపోతే, ఆయనను అంగీకరించకపోతే నీ పాపాన్ని బట్టి నిత్యాగ్ని ఉన్నది, నిత్య నాశనం ఉన్నది. నిత్యాగ్ని కోరుకుంటావా? నిత్య జీవం కోరుకుంటావా? నిత్య జీవం కావాలంటే, మోక్ష ప్రాప్తి పొందాలంటే, పరలోక రాజ్యం చేరాలంటే, దేవుని సన్నిధి సహవాసం సంతోషం సదాకాలం అనుభవించాలంటే ఆ లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు బలియాగమందు నీవు విశ్వాసించినప్పుడే నీకు పాపక్షమాపణ, ఆత్మరక్షణ లభిస్తుంది, మోక్ష భాగ్యము లభిస్తుంది. ఈ గొప్ప భాగ్యం, ధన్యత క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా అనుభవించాలని, ఆనందించాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రభు ఈ మాటలు దేవుని మహిమార్థమై సకల మానవుల క్షమార్థమై దీవించి ఫలింపుచునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.